నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతోటి చాలామందికి కామన్‌గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే గనక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే మ్యామో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ బేసిక్‌గా తెలుసుకోవటానికి, టెస్టులు చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి ఆ అవగాహన ఉండాలి. మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవటానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను. చాలా హెల్తీ హ్యాబిట్సే ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానియండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను. ఎక్సర్సైజ్ చేస్తాను. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను. బాగున్నాను కదా! నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకున్నాను. చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మొన్నెవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసేసారు. నాకంటే గనక అబ్బా! క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడురా! క్యాన్సర్ సర్వైవర్‌రా అని నన్నన్నారు. నేను అవి బయాప్సీలో అది మాలిగ్నెంట్ అయ్యుండొచ్చు, లేదా బినైన్ అయ్యుండొచ్చు, ఏమైనా అయ్యుండొచ్చు. అది ఏది కాకపోవచ్చు అది. సో, 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. ఇప్పుడు క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సొస్తే గనుక వెళతాను, చేయించుకుంటాను. అదే విధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్‌గా చేయించుకుంటూ ఉంటాననమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే, ఇంత హెల్తీగా ఉన్నాం కదా! మనకేం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని ఆహ్, వస్తున్నాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళం ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలీదు. ఎందుకంటే